రైతులందరికీ నమస్కారం. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వరి యాసంగి సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది. రైతులందరూ అధిక దిగుబడి కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. 30-35 క్వింటాల దిగుబడిని ఈ సంవత్సరం ఖచ్చితంగా తీయాలని యాసంగి సీజన్ అయితే స్టార్ట్ చేస్తారు. అయితే ఈ దిగుబడిలో ప్రధానంగా నారుమడి అనేది కీలక పాత్ర పోషిస్తుంది. ఒక నారుమడిని గనక మనం జాగ్రత్తగా కాపాడుకొని పెంచితే ఎకరానికి 30-35 క్వింటాల దిగుబడి చాలా ఈజీగా తీసుకోవచ్చు. ముందైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నారుమడికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఎండ్ వరకు ఆఖరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. ఇక నారు అనేది డిసెంబర్ 20 తారీఖు లోపే మీరు నారు పోసుకోవాలి. లేదంటే అధిక దిగుబడులు సాధించడం కష్టమైపోతుంది. విత్తన ఎంపిక విషయానికి వస్తే దొడ్డు రకం ఎంచుకున్న, సన్న రకం ఎంచుకున్న, స్వల్పకాలిక రకాలను ఎంచుకోండి. అంటే మనకి పంట కాలం 130 రోజుల్లో కంప్లీట్ అయ్యేలా చూసుకోవాలి. 120 రోజులు, 110 రోజులు ఉంటే ఇంకా మంచిది. ఎందుకంటే వేసంగిలో కూడా మనకి స్వల్పకాలిక రకాల్లో కూడా సన్న గింజ రకాలని పండించడానికి ఎక్కువగా రైతులు ఆసక్తి చూపుతున్నారు కనుక ఎండలు ముదిరితే గింజ ఎండిపోయి మనకి నూక శాతం పెరిగే అవకాశం ఉంది. కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ వీలైనంత తొందరగా నారులు పోసుకోవాలి. నారుని కొనుక్కొచ్చి వేసే ప్రయత్నం చేయకండి. నారుని మీరే పోసుకొని పెంచుకోండి. ఎందుకంటే ఇప్పుడు స్వల్పకాలిక రకాలు కాకుండా ఎవరైనా దీర్ఘకాలిక రకాలు పోసినట్లయితే మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంది. లేదంటే అది ఏ రకం, ఎన్ని రోజులకి వస్తుంది, నారు పెంచి ఎన్ని రోజులు అవుతుందనే పూర్తి విషయాలు తెలిస్తేనే నారు కొనుక్కొచ్చుకొని మీరు నాటు వేసుకోండి. ఇక నారుమడి తయారీ కూడా చాలా ఇంపార్టెంట్. 4 మూలలు సమానంగా బాగు చేసుకోవాలి. మనం నీళ్లు పెట్టి తీస్తుంటాం కాబట్టి తీసేటప్పుడు నీళ్లు ఎక్కడా కూడా నిల్వ ఉండకూడదు. నిల్వ ఉంటే మనం చల్లిన మొక్క మురిగిపోయే అవకాశం ఉంది. కనుక 4 మూలలు సమానంగా ఉండేలా మనం నారుమడిని అయితే బాగు చేసుకోవాలి. ఇక దొడ్డు గింజ వెరైటీలైన, సన్న రకాలైన ఎకరానికి 20 కేజీల విత్తనం అయితే సరిపోతుంది. ఇక విత్తనాన్ని 12 గంటలు నానబెట్టుకొని మరొక 24 గంటలు అయితే కట్టుకోండి. విత్తనానికి ఒక చివర లైట్గా కొస ముక్కలు పగిలి విత్తనం నుంచి మొక్క తెల్లగా బయటికి పూస్తుంది. అటువంటి విత్తనాన్ని కనుక మనం నారుమడిలో చల్లుకుంటే మొలక శాతం బాగా వస్తుంది. ఇక విత్తనం చల్లే రోజు ఎకరం నారుమడికి 2 కేజీల యూరియా, 2 కేజీల డిఏపి, 1 కేజీ పొటాష్ వేసుకోవాలి. చాలా ప్రాంతాల్లో నారుమడికి పొటాష్ అయితే అసలు వేయరు. పొటాష్ అనేది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది కనుక నారుమడికి ఎటువంటి వ్యాధులు సోకకుండా నారు ఆరోగ్యంగా పెరగడానికి ఖచ్చితంగా ఎకరా నారుమడికి 1 కేజీ పొటాష్ని అయితే యూరియా, డిఏపిలో కలిపి చల్లుకుంటే చాలా బాగుంటుంది. ప్రస్తుతం చలి ఎక్కువగా ఉంది. అదేవిధంగా చలికాలం సీజన్ స్టార్ట్ అయింది కనుక నారుమడికి చలి ప్రభావం పడే అవకాశం ఉంది. ఇంకా ఈ చలి వల్ల నారుమడికి జింకు లోప సమస్య తలెత్తి నారు పెరగక 20 రోజులు, 25 రోజులు గడిచిపోతున్నా నారు చిన్నగా ఉండి నాటు కట్టలకైతే అందకుండా ఉంటుంది. ఇక నారుమడికి సంబంధించిన జాగ్రత్తలు పాటే విషయంలో జింకు లోపాన్ని నివారించడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇక నారుమడికి పురుగులు, తెగుళ్ళు కూడా ఆశించే అవకాశం పుష్కలంగా ఉంటుంది. మనకి ప్రధానంగా నారుమడి నుంచే ముగి పురుగు, గొట్టం రోగం, అదేవిధంగా ఆకు చుట్టు పురుగులన్నీ కూడా మనకి నారుమడి నుంచే వస్తాయి. ఇక నాటు వేసిన 20 రోజుల వరకు ముగి పురుగు, గొట్టం రోగం, ఆకు చుట్టు పురుగు సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే నారుమడిలోనే నాట్లు వేయడానికి 1 వారం రోజుల ముందు పురుగు మందు, అదేవిధంగా తెగుళ్ళ మందు కలిపి పిచికారీ చేసుకుంటే మనకి రోగాల బారిన పడకుండా ఉంటాము. దీనితో పాటు జింకు లోప సమస్య తలెత్తుకోకుండా 1 ట్యాంకీకి 20 గ్రాముల జింకు కలుపుకొని మనం పిచికారీ చేసుకుంటే ఇటు తెగుళ్ళ సమస్యలు, అటు పురుగు సమస్యలు, అదేవిధంగా మరోపక్క జింకు లోపాన్ని కూడా నివారించుకోవచ్చు. మరోపక్క నారు వయసు ఎట్టి పరిస్థితుల్లోనూ 25-30 రోజులు అయితే దాటకూడదు. ఈలోపే మనం ప్రధాన పొలంలో నాట్లు వేసుకోవాలి. ఇలా అన్ని రకాలుగా ఆరోగ్యవంతమైన నారుని మనం ప్రధాన పొలంలో నాటుకుంటే అధిక దిగుబడులు సాధించడానికి 100% అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, నారుమడికి సంబంధించి అదేవిధంగా మరింత వ్యవసాయ సమాచారం కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.